పాలనలో ఉన్నటువంటి మీ సంస్థలే విచారణకు పంపించి సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ఆ ఐసిఐఆర్ రిపోర్టు ప్రకారం ఏ రకమైనటువంటి జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ గుడ్డు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఏమి కలవలేదు, ఇది అబద్ధము అని చాలా స్పష్టంగా నివేదికిస్తే సంతోషించాలనా? ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ లడ్డు కల్తీ కాలందుకు సంతోషించి ఆనందపడాలనా? మళ్ళా బ్యానర్లు కట్టి కటౌట్లు కట్టి ఊరూరులో పెట్టి రచ్చ చేయాలనా? నాకైతే అర్థం కావడం సార్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుని భక్తులకి? ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ఆ భగవంతుడి భక్తులకి ఏ సమాచారం అందించాలనుకుంటున్నారు? సిట్టు సిబిఐ వేసింది ఎవరు? సుప్రీంకోర్టు కలిపి చేయమన్నది. అంటే సిట్టు సిబిఐ ఇచ్చిన రిపోర్టు సరైనది కాదు అని మీరు చెప్పడము అంటే సిట్టు సిబిఐకి బొరలేదనా? ఆ సిట్టు సిబిఐని వేసినటువంటి సుప్రీంకోర్టుకి బొరలేదని చెప్పాలనుకుంటున్నదో ఈ కూటమి ప్రభుత్వం? ఎవరికి బొరలేదని చెప్పాలనుకుంటున్నారు? మాకు సిట్టు సిబిఐ చెప్పింది మేము నమ్మం, మా కూటమి పాలకులు మా నాయకులు చెప్పిందే కరెక్టు, మేము చేసిన ఆరోపణలు కరెక్ట్ అంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఏం కావాలి? సిట్టు సిబిఐ లాంటి అత్యున్నతమైన అధికారులు చేసినటువంటి ఈ విచారణ ఏం కావాలి? అప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులతోనే కమిటీ వేసుకొని విచారణ చేసుకొని ఉండొచ్చు కదా. నాకైతే అర్థం కూడా లేదు. ఒకటి అడుగుతున్నా, మనంతా కూడా పల్లెల నుంచి వచ్చాం, అందరికి వాస్తవాలు ఒక అనుమానం ఎంత ప్రమాదకరమో మనకందరికీ తెలుసు. ఒక మటన్ ఒక వ్యక్తి ఒక నాన్ వెజిటేరియన్ హోటల్లో మటన్ తినాలని వెళ్తాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒకడు వచ్చి పక్కనోడు వచ్చి లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చి ఈ మటన్ నాన్ వెజిటేరియన్ హోటల్లో బీఫ్ కూడా కలుపుతారు అన్నాడు అనుకో, మటను నాన్ వెజిటేరియనే, బీఫ్ నాన్ వెజిటేరియనే. ఈ వ్యక్తికి అనుమానం వస్తే ఏం చేస్తాడు? ఆ హోటల్కి పోడు. ఎందుకు పోడు? నిజమైన అబద్ధమైన అనుమానం కలిగించేస్తే అమ్మో దీంట్లో బీఫ్ కలుపుతారని నాకు పలానా వ్యక్తి, అందులో ముఖ్యమైన వ్యక్తి చెప్పాడు, నేను వెళ్ళను, దీంట్లో కలిపేశారేమో, కలపకపోయినా కలిపేశారేమో అనే ఒక అనుమానంతో హోటలు పూర్తిగా దినదినాన మూతపడే పరిస్థితికి వెళ్ళిపోతుంది. అలాంటిది ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు కళ్ళకద్దుకొని అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డుపై ఒక ఆరోపణ మీరు చేసేటప్పుడు, ఒక అనుమానాన్ని భక్తులకు కలిగించేటప్పుడు ఎంత పరిశోధన